నడిచే న్యాయం కదిలే ధర్మం నీతి ఖ్యాతి నిలిపే కాటసానిరా అదిగో నడిచే న్యాయం కదిలే ధర్మం నీతి ఖ్యాతి నిలిపే కాటసానిరా పాణ్యం తన ప్రాణంగా ప్రజలే తన ఊపిరిగా సేవే మార్గంగా పరిపాలన దీక్ష దక్షతగా జగనన్నాడు గుజాడలో కదిలే కాటసానిరా పాణ్యం ప్రజల గుండెలో అలుపెరుగని జన నేతరా అదిగో నడిచే న్యాయం కదిలే ధర్మం నీతి ఖ్యాతి నిలిపే కాటసానిరా యాగంటి ఈశ్వరుని అండగా మన కాటసాని అడుగేసరా బడుగు బలహీన ప్రజలకు అండదండ తానవ్వగా కల్లూరు 14 వార్డుల అభివృద్ధే తన ధ్యేయంగా నిరంతరం శ్రమించిన జన బాంధవుడు కాటసానిరా సమధర్మం చూపిస్తూ సమన్యాయం అందిస్తూ ప్రజాబంధువై అడుగేస్తూ ప్రజాక్షేమమే కాంక్షిస్తూ నడిచే సింహం తానురా కాటసాని రామ్ భూపాలన్నరా అదిగో నడిచే న్యాయం కదిలే ధర్మం నీతి ఖ్యాతి నిలిపే కాటసానిరా రామ్ భూపాలన్న పాలనే మన ప్రజాభివృద్ధికి బాటరా మన కాటసాని గెలుపుకై కదలిరా సోదరా మత సామరస్యంతో పలుకరించే అన్న చిరునవ్వు చాలురా నీ కష్టాల్లో కన్నీటిలో అన్న తోడుగా ఉండురా ఆ తేజం ఆ నైజం నిలువెత్తు విశ్వాసం అలుపంటూ లేదంటూ అడిగిల్ది ఇచ్చేస్తూ అన్నీ తానై సోదరా మన కోసం కాటసానిరా అదిగో నడిచే న్యాయం కదిలే ధర్మం నీతి ఖ్యాతి నిలిపే కాటసానిరా అదిగో నడిచే న్యాయం కదిలే ధర్మం నీతి ఖ్యాతి నిలిపే కాటసానిరా పాణ్యం తన కూడా 4.5 సంవత్సరములు పూర్తవుతున్న అతని కమిషన్ల కోసం దాళ్ల కోసం ఇన్నాళ్ళు కాలయాపన చేసి దాంట్లో భారీ ఎత్తున కుంభకోణం చేసి తెలుగుదేశం నాయకులల్లా దోచుకు తిన్నారనే వాస్తవం దేశానికల్లా తెలుసు. ఈ వాస్తవాలన్నీ మరుగున పెట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఇతరులపైన అపాండాలు వేసుకుంటూ తన కాలాన్ని ఎలదీస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి అన్ని వర్గాల వారిగా అన్ని కులాల వారిగా అందరూ కూడా చంద్రబాబు నాయుడికి గట్టిగా బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అలాగే మన ప్రియతమ నాయకుడు మన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారిని రేపు జరగబోయే ఎలక్షన్లో పాణ్యం నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోడల్లో పెడితే వాళ్ళకు బ్యాంకులు లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ లోన్ అమౌంట్ సాగడం లేదు, ఇవన్నీ కూడా మేము యాక్షన్ వేసుకుంటాం, ఇంకా మీరు ఇంకా ఇంత అప్పు వద్దన్నారు డబ్బులు కట్టమని స్టేజ్లో ఉండే రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. అందుకే ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే మాట మీద నిలబడతారో అటువంటి నాయకుడిని గుర్తించమని కూడా
నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ పొరపాటున కూడా మనం చంద్రబాబు నాయుడిని నమ్మకుండా మన అందరం కూడా మనం 2014లో మనకు చేసిన వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేకపోయినారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల ముందర కొత్త స్టంట్తో మన ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ మోసం మాటలు నమ్మద్దండి. మనకు ప్రజల కోసం కష్టపడి పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన అందరం కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యి కలిపి మనం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడానికి మీరందరూ కూడా మాతో కలిసి పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ ఇచ్చిన ఈ స్వాగతానికి మీరందరూ కూడా ఈ మీటింగ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అదేవిధంగా గడివేముల మండలం నాయకులకు కార్యకర్తలకు ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు చేసి